నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డిజైన్ చూసారా? ఈ డిజైన్ JC4843 నెంబర్ డిజైన్ అండి. ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో వచ్చింది డిజైన్. మధ్యలో అక్కడక్కడ డాట్స్ లాగా వచ్చాయి, బూటీస్ లాగా. చాలా బాగుంది, నీట్గా వచ్చింది డిజైన్. ఫినిషింగ్ అయితే చూడండి, ఇది ఇలా వచ్చాయి బూటీస్, ఇట్లా వచ్చాయి అన్నమాట. డాట్స్ డాట్స్ వచ్చాయి, సింపుల్ డిజైన్ అనమాట. మరి హెవీగా కాకుండా ఇది ఫ్రంట్ నెక్. అండ్ ఇది ఏ శారీ ఏంటంటే ఇది ఫ్యాన్సీ టైప్ శారీ అండి. ఇది పట్టు శారీ కాదు, ఫ్యాన్సీ మోడల్ అనమాట. ఇది ఇలా వచ్చాయన్నమాట. దీని మీద లైన్స్గా ఇట్లా వచ్చింది డిజైన్ మాత్రం. ఇది దీనికి పింక్ కలర్, అంటే పింక్ అండ్ మెరూన్ మిక్స్డ్ కలర్ అండి. ఇది పూర్తిగా పింక్ కాదు, అండ్ అలానే మెరూన్ కలర్ కూడా కాదు. పింక్ అండ్ మెరూన్ మిక్స్ అయితే వచ్చే కలర్ అనమాట ఇది. దీనికి బార్డర్ ఇట్లా వచ్చింది, నేవీ బ్లూలో బార్డర్ వచ్చి దీనిపైన ఫ్లవర్స్ ఇట్లా తీగల్లాగా వచ్చాయన్నమాట. సో వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్. దీని మీద ప్రింట్ అనమాట. ఇది జరీ కాదు, ప్రింట్ ఏంటి పెయింట్ లాగా వచ్చిందనమాట. ఇది బాగుంది చీర. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, శారీలో ఉన్న ఆ కలరు, శారీ కలరు అండ్ ఫ్లవర్స్, బార్డర్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా, గ్రీన్, రామా గ్రీన్ టైపు ఇవి వచ్చాయి కదా. ఈ కలరు యూజ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మధ్యలో శారీలో లైన్స్ వచ్చాయి కదా, ఇట్లా సిల్వర్ వీవింగ్ లైన్స్, జరీ లైన్స్, ఇవి సిల్వర్ లైన్స్ ఇవి. అందుకోసమని సిల్వర్ కూడా వాడడం జరిగింది అనమాట. చూడండి, డిజైన్ అయితే బాగుందండి, సింపుల్గా. బూటీస్ కూడా డిజైన్తో బట్టే వచ్చాయి. ఈ బూటీస్ని మనం సపరేట్ చేసుకొని వేరే డిజైన్స్కి కూడా వేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. చాలా సన్న డిజైన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి సింపుల్ డిజైన్స్కి వేసుకుంటే బాగుంటాయి బూటీస్ కూడా. దీనికి ఫ్రంట్ నెక్కి కూడా బూటీస్ వచ్చాయండి. అండ్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, చూపిస్తా. చూడండి, హ్యాండ్స్ కూడా ఓన్లీ బార్డర్ వచ్చేసి పైన బూటీస్ వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం. ఫినిషింగ్ నీట్గా ఉంది. చూడండి, ఫ్లవర్కి చుట్టూ అవుట్లైన్ అనేది చాలా మందంగా వచ్చింది. ఈ కాడలు కానీ లీవ్స్ కానీ చాలా మందంగా వచ్చాయి. డిజైన్ మాత్రం బాగుంది. సింపుల్గా, మరీ హెవీగా కాకుండా, మరీ గ్రాండ్ లుక్ అట్లా కాకుండా, సింపుల్గా కాకుండా, మరీ సన్నగా కాకుండా, ఒక 1.5 ఇంచ్ వరకు ఉంటుంది డిజైన్. అలా ఉందన్నమాట. డిజైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే ఈరోజు నా టార్గెట్, నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఇవి 6 చీరలు ఉన్నాయండి. ఇవి చూడండి, 1 2 3 4 5 6 చీరలు ఉన్నాయి. 6 చీరలకి శారీ ఫాల్స్ వేయాలి. ఫాల్స్ వేయడంతో పాటు ఇంకా తను ఈ 6 చీరలకి, ఈ చీరకి బ్లౌజు అవసరం లేదన్నారు కస్టమరు. ఈ కింది 5 చీరలకి బ్లౌజెస్ కుట్టాలి ఈరోజు. మా సిస్టర్ బ్లౌజెస్ కుడుతుంది కదా. తను ఏం చేస్తుందంటే 5 బ్లౌజులు కాబట్టి 5 బ్లౌజుల్లో 5 లైనింగ్స్ కట్ చేస్తుంది. కట్ చేసి ఒక్కదానికి మాత్రం మెయిన్ పీస్ కూడా కట్ చేసుకొని తీసుకొస్తే నేనేం చేయాలంటే, ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ కూడా నేర్చుకుంటున్నా కదా, నేను చేయాల్సిన పని ఏంటంటే ఈ శారీ ఫాల్స్ వేయడంతో పాటు 5 బ్లౌజుల్లో ఒక బ్లౌజు మెయిన్ పీస్ కూడా కట్ చేసుకొని తీసుకొస్తుంది. కాబట్టి ఆమె ఆ కట్ చేసుకొచ్చిన బ్లౌజ్ కుట్టే లోపు నేను మిగతా 4 మెయిన్ పీసులు ఉంటాయి కదా శారీలో, బ్లౌజ్ పీసులు, వాటిని ఆమె కట్ చేసిన లైనింగ్స్ ఆధారంగా నేను ఆ మెయిన్ పీసులని కట్ చేయాలన్నమాట. ఆమె ఆ బ్లౌజ్ కుట్టేలోపు నేను ఈ 4ని కట్ చేయాలి. మధ్యలో ఏమన్నా బ్లౌజెస్, లైనింగ్స్ ఇట్లా అతికించేటివి ఉంటాయి కదా, అతికించేటివి ఉంటే నేను అతికించే పని కూడా చేయాలి. అట్లానే ఇంకా కొన్ని లెహెంగాలు ఉన్నాయి, అంటే శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదా, అవి డబల్ స్టిచ్చెస్ వేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేయాలి ఈరోజు అని అనుకుంటున్నా. చూడాలి, నా టార్గెట్ అయితే ఇది. ఈరోజు ఈ శారీ ఫాల్స్ 6 చీరలకు ఫాల్స్, 4 లైనింగ్స్ కట్ చేసి ఇచ్చిన వాటి మెయిన్ పీసులు కట్ చేయడము, ఇంకా ఆ లెహంగాలు వేయడము. ఈరోజు అయితే నేను ఈ ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టట్లేదు. ఈ పనంతా ఉంది కదా, ఈవినింగ్ వరకు 5 బ్లౌజులు ఇచ్చేసేయాలి, ఈ శారీస్ ఇవ్వాలి, ఇంకా లెహంగాస్ ఇట్లా అన్నీ వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. అయితే నేను శారీ ఫాల్స్ కోసం ఏం చేశానంటే, చూడండి, ఫాల్స్ అన్నీ నేను వాష్ చేసిన ఫాల్స్ ఇట్లా రోల్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. ఇట్లా
అన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఎప్పటికీ బయట వేస్తే అంత డస్ట్ పడుతుంది అట్లా అవుతుంది కదా, మళ్ళీ ఈ ఫోల్డింగ్ అనేది ఊడిపోతుంది. ఇట్లా రౌండ్గా చుట్టుకుంటాం కదా, అట్లా ఊడిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండడానికి నేను ఏం చేస్తానంటే చూడండి, 6 శారీ ఫాల్స్ ఇందులో పెట్టుకున్నాను. ఇంకా కింద వేరేవి కూడా ఉన్నాయి, వేరే వాళ్ళకి వేయాల్సినవి, అవి వాష్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒక దాంట్లో నేను పెట్టుకుంటాను అనమాట. ఇట్లా ఒక బాక్స్లో ఇట్లా అట్టపెట్టి ఉంటుంది కదా, అందులో పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ చీరలకు సంబంధించిన అన్ని దారాలు ఒకేసారి వెతుక్కొని పెట్టుకున్నానండి. చూడండి, ఇవన్నీ ఇలా దారాలు ఉన్నాయి ఇందులో పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి దారం కోసం మళ్ళీ లేచి ఏంటంటే, ఈ మా సిస్టర్ మిషన్ ఇది కాబట్టి, మా బ్లౌజులు కుడుతుంది కాబట్టి, అక్కడ పక్కనే ఈ డబ్బా, దారాల డబ్బా పక్కన పెట్టుకుంటుందనమాట. అటు సైడ్ ఉంటుంది. నా మిషన్ ఏమో ఇటు ఉంది. ఈ దారాల కోసం వెళ్ళాలంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతుక్కోవడం టైం వేస్ట్ కాబట్టి, నేను ముందే శారీ ఫాల్స్కి నేను దారాలన్నీ తీసి పెట్టుకున్నానమాట. ఇట్లా మనం ఒకసారి పని మీద కూర్చున్నామంటే ఆ పని కంప్లీట్ అయ్యేసరికి అంతవరకు లేవద్దు, వర్క్ డిస్టర్బ్ అవ్వద్దు, టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే మనం ఇలా అన్నీ ఒకే దగ్గర సర్ది పెట్టుకుంటే కొంచెం పని టైం సేవ్ అవుతుందన్నమాట. పని ఫాస్ట్గా చేసుకోగలుగుతాం. మళ్ళీ ఒక శారీ అయిపోగానే ఇంకో దారం కోసం లేవడం, వెతుక్కోవడం అంతా టైం వేస్ట్ కదా. అందుకోసమని నేను ఇట్లా చేసుకుంటా అండి. ప్రతిసారి ఇదే ఫాలో అవుతా నేను. ఇంకా ఏంటంటే వర్క్ వేయాల్సినవి ఉన్నాయి బ్లౌజులు, కాకపోతే అంత అర్జెంట్ లేదనమాట. 1 తారీఖు వరకు అట్లా ఇచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 26 కాబట్టి ఈరోజు ఇవ్వాల్సినవి అయితే ఇవి అర్జెంట్ ఉన్నాయి కాబట్టి నేను ఆ మిషన్ పెట్టట్లేదు ఈరోజు. ఇంకోటి ఏంటంటే, నేను నిన్న వర్క్ ఇందాక చూపించాను కదా, వర్క్ మిషన్ మీద ఉన్నప్పుడు చూపించాను ఇది. దీనికి స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, కుందన్స్ కూడా అతికించాను. కుందన్స్ అతికించిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇది హ్యాండ్స్ అంటే ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ వీటిలలో గోల్డ్ కలర్ రౌండ్ అది కుందన్స్ పెట్టాను. ఇక్కడేమో వీటికి ఈ డాట్స్ వచ్చాయి కదా, చిన్న చిన్నవి గోల్డ్ కలర్వి అతికించాను. ఎందుకంటే సిల్వర్వి అసలే యూజ్ చేయలేదండి ఇందులో, ఎందుకంటే సిల్వర్ థ్రెడ్ ఎక్కువగా వచ్చింది కదా ఇందులో. మళ్ళీ సిల్వర్ స్టోన్సే అతికిస్తే అంత వైట్గా అనిపిస్తుంది, కస్టమర్కి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అందుకోసమని గోల్డ్ కలర్ కుందన్సే యూజ్ చేశాను ఇందులో. అండ్ ఇంకా ఇక్కడ లీవ్స్ ఈ డిజైన్ వచ్చింది కదా, ఇక్కడ ఈ 2 లీవ్స్కి మధ్యలో ఇట్లా ఒకటి అది డైమండ్ షేప్ పింక్ కలర్ది శారీ కలర్ కుందన్స్ ఉంటాయి కదా, అవి అతికించాను అనమాట. కొంచెం లుక్ బాగా కనిపిస్తుందని. చూడండి, ప్రతి ఆకుకి మధ్యలో ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చిన దగ్గరల్లా ఇట్లా అతికించాను. లుక్ అనేది చాలా బాగుందండి ఈ డిజైన్ మాత్రం. ఫ్రంట్ నెక్కి కూడా అలాగే పెట్టాను, హ్యాండ్స్కి కూడా అలాగే పెట్టాను అనమాట. ఈ పింక్ కలర్ ఇవి ఏంటి డైమండ్ షేప్ కుందన్స్. ఓకే, ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదండి బ్లౌజులు కట్ చేయాలని చెప్పేసి, మా సిస్టర్ అయితే లైనింగ్స్ అన్నీ ఒకేసారి కట్ చేసింది. అన్నీ దేని దానికి సపరేట్ చేస్తున్నా చూడండి. 4 బ్లౌజులు 4 లైనింగ్స్ ఒకేసారి వేసి 5 ఒకేసారి వేసి కట్ చేసి అందులో నుంచి ఒకటి సపరేట్ చేసుకొని తను మెయిన్ పీస్ కూడా కట్ చేసుకొని తీసుకొని వచ్చింది. నేనేమో ఇప్పుడు వీటిని సపరేట్ చేస్తున్నా, ఉన్న 4 అట్ని సపరేట్ చేసేసి నేను కట్ చేయాలి ఇప్పుడు. ఇలా సపరేట్ చేయడం అంటే భలే సరదాగా అనిపిస్తుందండి. పాళ్ళు పంచినట్టు దేని దానికి ఏ కలర్ది ఆ కలర్కి సపరేట్ చేసేసి పక్కకి పెడితే అదొక ఆట ఆడుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ హ్యాండ్స్ అండ్ షేప్ బెల్ట్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇవి అయితే నేను తీసి సపరేట్ చేశాను. ఇంకా హుక్స్ పట్టి, కాజా పట్టి ఇంకా హ్యాండ్స్కి సంబంధించిన అతుకులు ఇట్లా ఉంటాయి కదా, అవి ఇప్పుడు తీయలేదు, నేను పక్కకే ఉంచాను అట్లానే మిక్స్ చేసే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయడానికి కావాల్సినవి ఇవే కదా, హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్, షేప్ బెల్ట్, ఇవి ఉంటే సరిపోతుంది కదా మనకు. అవంటే తర్వాత సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అవి పక్కకు పెట్టేసి వీటి వరకే సపరేట్ చేశానండి. చేసేసి ఇప్పుడైతే నేను కట్ చేయడం స్టార్ట్ చేస్తాను 4 బ్లౌజులు. ఈ 4 బ్లౌజులు కట్ చేయడం స్టార్ట్ చేసేటప్పటికి నేను 6 శారీ ఫాల్స్ అని చెప్పిన కదా, 2 అయితే అయిపోయినాయి. 2 శారీ ఫాల్స్ వేసిన తర్వాత ఇంకా మా సిస్టర్ వచ్చింది, ఇవి తీసుకున్నాను నేను ఇప్పుడు. ఆమె బ్లౌజ్ కుట్టడం అయ్యేలోపు నేను ఈ 4 బ్లౌజులు కట్ చేసి పక్కకు పెట్టేసేయాలి. ఇంకా ఏంటంటే, ఎందుకు ఇలా కట్ చేయడం అంటే, మనకు కూడా ఇప్పుడు మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి
బ్లౌజ్‌ని ఎట్నుంచి వేస్తే ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ లాగా ఉంటుంది గదా! బ్లౌజు. అది బ్యాక్ నెక్‌కి ఎలా వేసి కట్ జేయాలి? ఫ్రంట్ నెక్‌కి, హ్యాండ్స్‌కి ఎట్లా వేస్తే ఆ డిజైన్ ఎలా వస్తుంది అని జెప్పేసి ఒక ఐడియా ఉంటుందనమాట. మనకి ఇలా కట్ జేయడం వల్ల మళ్ళీ హ్యాండ్‌కి మన చేతికి కత్తెర పట్టుకోవడం గ్రిప్ అనేది దొరుకుతది. రౌండ్స్ ఏంటిది కర్వ్స్ ఉంటాయి గదా! ఆర్మ్ కర్వ్, నెక్ కర్వ్ ఇలాంటివి మనకి ప్రాక్టీస్ అవుతాయన్నమాట. ఎందుకంటే తను పక్కకే ఉంటుంది. ఏం మిస్టేక్స్ ఎందుకంటే మనం ఇప్పుడు మెజర్‌మెంట్‌తో కట్ జేయట్లేము గదా! ఆల్రెడీ వాళ్ళు మెజర్‌మెంట్‌తో కట్ జేసిన లైనింగ్‌ని మనం ఇప్పుడు దీని మీదేసి ఆ లైనింగ్ ద్వారా మనం మెయిన్ పీస్ కట్ జేస్తున్నాం గాబట్టి ఇప్పుడైతే ఏం ఏంటి మిస్టేక్స్ అయితే ఉండవు చాలా వరకు. ఇది క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడము అది అనేది తను పక్కన ఉంటది గాబట్టి నేనేమన్నా మిస్టేక్ చేసినా గానీ చెప్తదనమాట. అట్లా నేను ధైర్యం జేశాను. ఇంతకుముందు కూడా కొన్ని ఎమర్జెన్సీ బాగా ఏంటి అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇలానే కట్ చేశామనమాట. అందుకోసమే ఇప్పుడు గూడా ఇప్పుడు ఇవి అర్జెంటు ఇవ్వాలి గాబట్టి తను అన్నీ లైనింగ్స్ ఆమె కట్ జేసుకొని, మెయిన్ బ్లౌజ్ పీస్ ఆమె కట్ జేసుకొని, అన్నీ కట్ జేసుకొని రావాలంటే టైం వేస్ట్ అవుతుంది గదా! అదే టైంలో ఇప్పుడిక్కడ ఆమె బ్లౌజ్ కుట్టడం అవుతుంది. నేను ఇవి కట్ జేయడం అవుతుంది. ఒక బ్లౌజ్ కుట్టేలోపు ఇవి కట్ జేయొచ్చు గదా! అని జెప్పేసి ఇట్లా తీసుకొస్తదనమాట. అప్పుడప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు. కట్ జేసే అంత టైం లేనప్పుడు తొందరగా ఏంటి లైనింగ్స్ ఐరన్ జేసుకొని, కట్ జేసుకొని తీసుకొస్తది. నేను ఇవి కట్ జేస్తా అన్నమాట. హ్మ్. ఇంకా ఏంటంటే మీరు కూడా పేపర్ కటింగ్ గానీ, లేదంటే లైనింగ్స్ గానీ, లేదంటే ఏమైనా ఓల్డ్ క్లాత్స్ ఉంటే శారీస్ లాంటివి అలా ఉంటే కట్ జేయడం ప్రాక్టీస్ చేయండి. చేతికి కత్తెర అనేది అలవాటవుతుందండి. ఇంకా మనకి ఆర్మ్ కర్వ్ గానీ, నెక్ కర్వ్ గానీ తీయడం బాగా ప్రాక్టీస్ అవుతుంది. అట్లా చెయ్యి తిరుగుతా ఉంటదనమాట. మన చేతికి మనం చిన్నప్పుడు గనక ఒకేసారి బలపం పట్టుకొని రాయడం అంటే మనకు చేతిలో బలపం గ్రిప్ ఆగదు గదా! అట్లా అనమాట. అట్లా రాయంగా వస్తుంది గాబట్టి, అది ఇప్పుడు ఇది కూడా అంతే అండి. కత్తెర పట్టుకోవడం గూడా. ఎందుకంటే, మనకు కత్తెర పట్టుకోవడం అలవాటు ఉండుండదు ఇంతకుముందు. ఉండదు గాబట్టి, ఇప్పుడు ఇలాంటివి ప్రాక్టీస్ జేయడం అంటే వేస్ట్ క్లాత్ మీద గానీ, లేదంటే న్యూస్ పేపర్ మీద గానీ కత్తెర పట్టుకొని ప్రాక్టీస్ జేస్తే, ఇట్లా కట్ జేయంగా మనకి అది ప్రాక్టీస్ అవుతుందనమాట. ఒకేసారి డైరెక్ట్ కటింగ్ రావాలి, డైరెక్ట్ బ్లౌజెసే కట్ జేయాలి అనంటే కుదరదు గదా! ఖరాబ్ అయితాయి గదా! మనం అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు డైరెక్ట్ మెయిన్ పీస్‌ల మీద అని నేను చెప్తున్నా. ఎందుకంటే వేస్ట్ క్లాత్ అయితే వేస్ట్ అయినా ఏమనిపియదు. ఇదే డైరెక్ట్ మనం బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్ ఖరాబ్ అయిందంటే ఇగ అది బాధపడాల్సి ఉంటది. తర్వాత అది ఎందుకు పనికి రాకుండా పోతది కాబట్టి అట్లా చెప్తున్నా అండి. నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే అది వచ్చే వరకు వదిలిపెట్టకండి. నేను గూడా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన తర్వాత మిగతా నేను నెక్ కట్ చేశాను గదా! దాన్ని బట్టి ఫ్రంట్ నెక్ ఒకటి కట్ చేయాల్సుంది. కట్ చేసి నేను గూడా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తా అండి. ఇప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల అది పక్కకు పెట్టడం జరిగింది. ఇంకొక 2, 3 డేస్ అయితే ఫ్రీ అవుతాము. ఫ్రీ అయిన తర్వాత మాత్రం గట్టిగా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నా. పని ఏదైనా కానివ్వండి, మనం దాన్ని ప్రాక్టీస్ చేసే దానిపైనే ఆధారపడి ఉంటుందండి. మనకు పని ఇంత తొందరగా వస్తుంది, లేట్‌గా వస్తుంది అనేది గూడా మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. చూడండి నేను ఇప్పుడు బ్లౌజ్‌ని ఫ్రంట్ పార్ట్‌ని దాన్ని కింద జారే క్లాత్ అది. అయినా సరే నేను ఇట్లా చేతి మీద తిప్పగలుగుతున్నా కింద. నాకు కావాల్సిన డైరెక్షన్‌లోకి నేను తిప్పుకోగలుగుతున్నా. ఇంతకుముందేంటంటే నేను ఆ క్లాత్ చుట్టూ తిరిగేదాన్ని. నేను ఆ క్లాత్ ఎటునుంచి కట్ జేయాలనుకుంటే నేను అటు తిరిగేది. నేనే వెళ్ళేదాన్ని. నేను క్లాత్ తిప్పడం గాకుండా. అట్లాంటి స్టేజ్ నుంచి నేను ఇట్లా ప్రాక్టీస్ చేయంగా నాకు నేను ఉన్న డైరెక్షన్‌కే నేను క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకొని తిప్పడం అనేది నాకు అలవాటయిందండి. జారే క్లాత్ అయినా సరే, మంచి మెత్తటి కాటన్ క్లాత్‌లైనా సరే, నేను నా వైపుకు తిప్పుకొని కట్ జేయడం అనేది నాకు ప్రాక్టీస్ అయింది. ఇదొక రకంగా నాకొక ఇంప్రూవ్‌మెంటేనని చెప్పొచ్చు. అసలు కత్తెర పట్టుకోవడమే రాదు, క్లాత్‌ని అడ్జస్ట్ చేయడం రాదు, ఏమీ రాని స్టేజ్ నుంచి నేను కొంచెం ఓకే. పర్లేదు బెటర్‌గా కట్ జేయగలుగుతున్నా. అది లైనింగేసి మెయిన్ పీస్‌ని ఆమె కట్ జేసి ఇచ్చిన పీస్ అయినా సరే నాకు కట్ జేయాలంటే చాలా భయమయ్యేది. అంతకుముందు ఫస్ట్ టైమ్ కట్ జేసినప్పుడైతే ఒకటి నేను ఆహ్, ఏంటి మిస్టేక్ జేశాను. అది మళ్ళా తను మా సిస్టర్ ఏంటి నానా తంటాలు పడి దాన్ని అడ్జస్ట్ జేసింది. ఏంటంటే హ్యాండ్ కట్ జేసేటప్పుడు నేను అది చూసుకోకుండా హ్యాండ్ కట్ జేసి మధ్యలో ఏదో మిస్టేక్ జేసినా. కట్ జేసినా మొత్తానికైతే రాంగ్ కట్ జేసినా హ్యాండ్స్ విషయంలోనే.
మళ్ళీ ఆమె తనని కొంచెం హైట్ అడ్జస్ట్ చేయడం అట్లా అడ్జస్ట్ చేసి ఇచ్చింది కస్టమర్‌కి. కస్టమర్ తీసుకొని వేసుకొని చూసేదాకా మాకు చాలా టెన్షన్ అయింది. కానీ ఓకే. సెట్ అయింది. ఏమనలేదు కస్టమర్ గూడా. అంటే అడ్జస్ట్ అయిందది. సెట్ అయిపోయింది. ఆ మిస్టేక్ ఏం మనకు కనబడలేదు కాబట్టి ఆహ్, ఓకే అయింది. సెట్ అయింది. కానీ అలాంటి తప్పులు మాత్రం అస్సలే చేయొద్దండి. చాలా జాగ్రత్తగా ఉండి కట్ చేయాలి బ్లౌజులు. మనమేం ఎక్స్‌పర్ట్స్‌మి గాదు గదా! అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.